నమస్తే. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు చాలా టేస్టీ అయిన చికెన్ గ్రేవీ అనమాట. అసలు మనం చికెన్ వండేటప్పుడు పోపు వేయడానికి ఒకసారని, చికెన్ వేసిన తర్వాత ఒకసారి, కారం వేయడానికి ఒకసారి, మసాలా వేయడానికి ఒకసారి, ఇలా 12 సార్లు మూత తీసి పెట్టిన దానికంటే, నేను చెప్పే ప్రాసెస్‌లో మీరు చికెన్ గ్రేవీ ట్రై చేయండి. టేస్ట్ సూపర్‌గా ఉంటదనమాట. షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తాను చూడండి. మిక్సీ జార్‌లో ఉల్లిపాయ, వెల్లుల్లి అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, మసాలా కూడా ఇక్కడే యాడ్ జేసుకోండి. దాంతో పాటు కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఫైన్‌గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ హీట్ చేసుకొని హోల్ గరం మసాలా వేసి, ఒక ఉల్లిపాయ వేసి, అది బాగా వేగిన తర్వాత ఇందులో పుదీనా, కరివేపాకు వేసి వేగనివ్వండి. ఇట్లా వేగుతున్నప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని ఇందులో వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు, అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించేసేయండి. ఇట్లా వేయించారనుకోండి, గ్రేవీ చాలా బావుంటది. ఎప్పుడు చేసిన దానికంటే కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటదనమాట. ఇట్లా వేగిన తర్వాత ఇందులో కడిగి పక్కన పెట్టుకున్న చికెన్‌ని వేసి, మసాలా మొత్తం కూడా చికెన్‌కి పట్టేలాగా బాగా కలిపేసేయండి. ఇట్లా కలిపిన చికెన్‌ని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 10 నిమిషాలు కుక్ చేశారనుకోండి, కదపకుండా చక్కగా మసాలాలు మొత్తం కూడా చికెన్‌కి పట్టి చాలా జ్యూసీగా, టేస్టీగా తయారైతాయనమాట. మళ్ళీ ఒకసారి మధ్యలో ఒక్కసారి కలిపారంటే సూపర్ గ్రేవీతోటి చికెన్ రెడీ అనమాట. మీకు నచ్చితే ఇక్కడ కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం తీసుకున్న ఈ ఉల్లిపాయ ఈ గ్రేవీయే సరిపోతదనమాట. చూడండి, ఇది కొంచెం చల్లారిన తర్వాత థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తదనమాట. మీకు నచ్చితే ఇక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటది. చపాతీలోకి, రైస్‌లోకి ఇంకా బావుంటదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టైపు గ్రేవీని టైం లేనప్పుడు ఫాస్ట్‌గా చేసుకునేటప్పుడు టేస్ట్ కుదరదు అనుకున్నప్పుడు ఇట్లా ట్రై చేయండి. డెఫినిట్‌గా టేస్ట్ కుదురుతుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.